గ్రామాలు మొత్తం అన్ని కూడా ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భూకంపం వచ్చిందా అనేది కూడా చూడొచ్చు. ఇక్కడ చిన్న చిన్నవి ఇగో ఇటువంటివన్నీ కూడా తారాజువ్వులకి పైకి వెళ్లేందుకు వాటిని అయితే ఉపయోగిస్తుంటారు. ఇటువంటి స్టీల్ రేకులతో కనపడుతున్నటువంటి ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇవన్నీ స్టీల్ రేకులతో ఉన్నటువంటి తారాజువ్వులు, అలాగే బాంబులు మనం చూస్తున్నాం. ఈ బాంబులు దాటికే ఇటువంటి ఇంత ప్రమాదం సంభవించినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. ఒక బాంబు మనం పేలితేనే, అవుట్ పేలితేనే చాలా భయానకర పరిస్థితి ఉంటుంది. చేతిలో పేలిన నేపథ్యంలోనే ఇక్కడ భయానక పరిస్థితులు చూడొచ్చు. ఇటువంటి రేక్ ఇది చాలా దళసరిగా ఉంటుంది. ఈ పేలుడికి మొత్తం తునాతునకం అయిపోయి ఉన్నటువంటి చెట్టు ఏ విధంగా పచ్చని చెట్లు బగ్గున మాడిపోయిందో ఇక్కడ దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఇక్కడ సిబ్బంది ఇంకా బాడీలు వెతికే పనిలో ఇక్కడ నిమగ్నం ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంకా భౌతికాయాలు ఇంకా లభ్యమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా ఎక్కడ ఉన్నాయి చూడొచ్చు. ఇంకా చూస్తున్న పెద్ద పెద్ద 1000 వాలాలు కావచ్చు, పెద్ద పెద్ద అవుట్స్ చూస్తున్న వాటినైతే ఆర్పుతున్నారు. అంటే మనకి ఏవైతే ఎంతో వెలుగులు నింపేటువంటి ఈ యొక్క వెలుగులు మనం ఎంతో కూడా చూసి ఆనందపడుతుంటాం. ఏ శుభకార్యం జరిగినా సరే అటువంటి వెలుగులు ఆకాశంలో వెళ్తుంటే అటువంటి అవుట్స్ని చూసి చాలా ఆనందపడతారు. కానీ అటువంటి అవుట్స్ తయారు చేసేవారి జీవితాలు ఈ విధంగా ఒక్కసారిగా ఈ యొక్క బాణసంచ కేంద్రంలో ఒక్కసారిగా పేలిపోయినటువంటి పరిస్థితి ఉంది. వీరందరూ కూడా ప్రాణాలు గాలిలో కలిసిపోయి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ హృదయ విదారకర సంఘటన అయితే ఇక్కడ చోటు చేసుకుందని చెప్పాలి. ఇక్కడ చూస్తున్నాం, జనం ఎక్కడ చూసినా సరే జనం చూస్తున్న ఇవన్నీ మనకి బాణసంచ దీపావళి వచ్చిందంటే మనం కేవలం కొన్ని వస్తువులు మాత్రమే చూస్తాం. కానీ ఇక్కడ రకరకాల వస్తువులు, ఇక్కడ రకరకాల ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే 1000 వాలాస్, 10,000 వాలాస్, అలాగే భారీ శబ్దాన్ని వహించేటువంటి వాటితో కావచ్చు, తారా జవ్వలు కావచ్చు, అవన్నీ కూడా నిత్యం ఇక్కడ శివకాశి తర్వాత యాట్లపాలెం ఎంతో పేరుగాంచినటువంటి ఇక్కడ బాణసంచ తయారీ కేంద్రంగా చెప్పుకొస్తుంటారు. అటువంటి బాణసంచ తయారీ కేంద్రం తీవ్రమైన విషాదం నింపింది. రాయవరంలో జరిగినటువంటి ఘటన అది మరవక ముందే మరొక ఘటన జరగడం దురదృష్టకరం. అధికారులు మరి దీనిపై పర్యవేక్షణ గతంలో అంటే దీనికి సంబంధించిన కూడా పర్మిషన్లు అన్ని ఉన్నాయని కూడా చెప్పుకొస్తున్నప్పటికీ ఇక్కడ మనం చూస్తున్నాం అక్కడ పోలీసులు ఎవరు కూడా రానిస్తలేదు. మరి కొద్దిసేపట్లో హోంమంత్రి అనిత కూడా సంఘటన స్థానానికి అయితే చేరుకుపోతున్నారు. ఇక్కడ మొత్తం ఏదైతే ఇక్కడ జరిగినటువంటి ఘటనపై ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు కూడా సహాయక చర్యలు చేపట్టాలని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, జిల్లా అధ్యక్షులు తోట నవీన్తో పాటు జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షులు డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబుతో పాటు కొంతమంది చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో హోంమంత్రి అనిత కూడా ఈ సంఘటన స్థానానికి అయితే చేరుకోబోతున్నారు. ఇక్కడికి అవి మనకి ఇప్పుడు భౌతికాయాలని భయానక పరిస్థితులు ఉన్నాయి. మనకి కొంతమంది భయపడే అవకాశం అయితే కనబడుతుందని చెప్పాలి. ఇక్కడ మొత్తం అధికారులు అయితే ఇక్కడ ఉన్న ప్రాంతాలను కూడా మొత్తం కూడా ఖాళీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మరి పక్కన మొత్తం భౌతిక గాయాలన్నీ కూడా ఒక పక్కకైతే చేరుస్తున్నారు. సుమారుగా 20కి పైగా భౌతిక గాయాలను గుర్తించినట్టుగా అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. మనకి ఇంకా పూర్తిగా ఎంతమంది పనిచేశారు, వాళ్ళు ఎవరు, ఎక్కడ వారు, ఎంతమంది ఈ ఘటనలో మొత్తం అంతా కూడా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు అయితే ఇక్కడికైతే కొంతమంది చేరుకుంటున్నారు. ఇక్కడ కుటుంబ సభ్యులు అయితే చేరుకున్నారు. ఇక్కడ బంధువులు అయితే ఇక్కడ భయానకర పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. ఇక్కడ అమ్మా చెప్పమ్మా, మీ ఎప్పుడు వచ్చింది పండుగ వచ్చింది అన్న పని చేస్తుంది? అప్పుడే చాలా సంవత్సరాల నుంచి చేస్తుందండి. ఇక్కడ ఎంతమంది పని చేస్తున్నారు తెలియదండి నాకు. ఇప్పుడు కనిపించలేదా? చూడొచ్చు, పగ్గేది ముందుగా వెళ్ళిపిస్తున్నారు. చూడొచ్చు, వాళ్ళ బంధువుల కోసం అయితే ఇక్కడ వెతుకుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది.
మనం చూస్తున్నాం, చాలా భయంకరమైనటువంటి పేలుడు అక్కడ చోటు చేసుకుంది. ఇప్పటికీ 20 మంది మృతదేహాలని వారు గ్యాదర్ చేసినట్లుగా తెలుస్తుంది. గ్యాదర్ చేయడం అనే పదాన్ని నేను